ఏలూరులో భోగి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో వీటిపై మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, ఏలూరి ప్రజలు భోగి పండుగను ఎలా జరుపుకుంటున్నారు? రాధిక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి సంబరాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మనం దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో ఉన్నాం. దుగ్గిరాల గ్రామంలో భోగి వేడుకల్లో చింతనేని ప్రభాకర్ ఆయన పాల్గొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ఇంటిల్లి పాది కుటుంబ సభ్యులందరితో కలిసి, గ్రామస్తులందరితో కలిసి ప్రతి ఏడాది చేసుకునేలాగే ఆయన భోగి సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. చాలా ట్రెడిషనల్ గా ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ఉన్నారని చెప్పుకోవచ్చు. సార్, ఏంటి వేడుకలు ఈ విధంగా జరుగుతున్నాయి? ఎట్లా కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నారు? భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ ఈ 4 రోజులు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఏపీకి రావడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా చాలా మంది సంక్రాంతి పండుగ అనేటువంటి దాన్ని పురస్కరించుకుని మరి అంత దూరం నుంచి కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉల్లాసంగా, ఉత్తేజంగా ఈ యొక్క భోజనం సార్, ఏంటి సంక్రాంతికి కూటమి రెజల్యూషన్స్ ఏంటి? ఈ ఏడాది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ప్రజలకు? అన్ని విషయాలలో ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఇదే పరిపాలన గాడిలో పడింది, చాలా వేగంతో పరుగు పెట్టిస్తామని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం కోరుకున్నారో అవన్నీ పూర్తి స్థాయిలో నెరవేరాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా ఉన్నాం. తప్పనిసరిగా నెరవేర్చి చూపించే బాధ్యత మాత్రం కూటమి. సార్, మాజీ సీఎం జగన్ కొత్త బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. అటు జ్యుడిషియల్ గానీ, ఇటు పొలిటికల్ గా గానీ, మేము వచ్చిన తర్వాత జాగ్రత్త అనే మాటలు ఆయన మాట్లాడడం కానీ ఎట్లా చూస్తారు దీన్ని? ఇతరుల వాళ్ళని ఎవడో ఏం చెప్పలేదు. జగన్ కి ఏ ఎజెండా లేకుండా ఉండడం వల్లే ప్రతిదానికి ఒక విధ్వంసం చేసే విధంగా, భయప్రాంతం చేసే విధంగా థ్రెటనింగ్ చేస్తున్నాడు. ఎవడైతే ఈ రాష్ట్రంలో థ్రెటనింగ్ చేస్తాడో వాడే గవర్నమెంట్. సార్, ఏం సార్ భోగి పిడకలు ఇవన్నీ కూడా ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలు ఆ మంటలో వేస్తే పుణ్యం కలుగుతుందని చెప్పి మా పిన్ని ఇచ్చింది. సార్, అంటే చెడు అటన్నింటిని కూడా భోగి మంటల్లో వేసేయాలంటారు. ఏంటి మీరు ఏం వేస్తారు భోగి మంటల్లో? భోగి మంటలో జగన్ దొంగ సంతకాలు, కోటి సంతకాలు. ఓకే సార్, ఏం సార్ మరి కోడి పందాలు పరిస్థితి ఏంటి? కోడిపందాలు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాడు. దాన్ని జోదంగా చూడొద్దు, సాంప్రదాయంగా చూడండి. సరదాగా గొడవలు లేకుండా, కత్తులు లేకుండా కోడిపందాలు వేసుకోమని చెప్పాడు. ఇప్పుడు కోటి సంతకాలు వేసేస్తున్నారు ఇందులో. వేసేయండి సార్. అయితే మనం చూస్తున్నాం దుగ్గిరాల్లో చాలా ఆహ్లాదకరంగా ఇంటిల్లిపాది మొత్తం అంతా గ్రామం అంతా ఒకే చోట చేరి సంక్రాంతి భోగి వేడుకల్లో పాల్గొంటున్నారనే చెప్పుకోవచ్చు. ఆవు పీడికల్ని, ఎందుకంటే ఆధునిక యుగంలో పూర్తిగా మర్చిపోతున్నారు. ఈ పాత కష్టాలు, చెడుని అంతటిని కూడా భోగి మంటల్లో వేసి కాల్చేయాలి, భోగి మంటలు చెడు అంతా మర్చిపోవాలని చెప్తున్నారు. అమ్మ, ఏంటి మీ చిన్నప్పుడు అట్లా చేసుకునే వాళ్ళు భోగి సంక్రాంతి? మా చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు చాలా బాగా చేసుకునేవాళ్ళం. కానీ ఈ బాబు ఇదేంటి ముఖ్యంగా ఊరు పెద్దలందరికీ వచ్చిన మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. మేము ఈ ఊర్లో పుట్టినందుకు గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం భోగి మంటలో ఈ చింతమనేని ప్రభాకర్ గారు మా బాబు వచ్చిన కాడి నుంచి మేము చాలా బాగా జరుపుకుంటున్నాం. రాత్రి ముగ్గుల పోటీలు జరిగినాయి. అందరికీ వేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చి భోజనం పెట్టి రాత్రి మా గ్రామస్తుల పిల్లలందరినీ ముగ్గులేసి చక్కగా వాళ్ళని సంతృప్తి పరిచాడు. సంతోషంగా నిరుడి మీద ఈ సంవత్సరం ఇంకా బాగా జరుపుకున్నాం. అయినా 2024 మేము క్యాలెండర్ కొట్టించుకుని మా బాబే రావా. ఏంటి నగర సంకీర్తన చేస్తున్నారు మీరు? అవునండి, నగర సంగీతం. ఇది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇది ధనుర్మాసం కదా, ముక్తి కలుగుతుందని చెప్పి నగర సంకీర్తన చేస్తున్నాము. అలాగే ఈ భోగి మంటలు వేస్తున్నారు కదా, ఇది మన సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పండుగ అండి. 3 రోజుల పండుగ. భోగి రోజున భోగభాగ్యాలతో అందరూ తులతూగాలని, అలాగే మకర సంక్రాంతి రైతులందరికీ కూడా పండిన పంటంతా కూడా ఇంటికి వచ్చేటువంటి రోజులండి ఇవి. తర్వాత 3వ రోజు కనుమ అండి. కనుమది ఒక గోవుల పశువుల అన్ని పూజించేటువంటి పండుగ అండి అది. ఇక మీరు తిరుగుతున్నారు నగర సంకీర్తన, మరి మీ మనవాళ్ళు ఉంటారు, మరి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. అసలు తెలుసా వాళ్ళకి నగర సంకీర్తన ఏం కీర్తనలు పాడతారు అనేది?
అది ఒక సాంప్రదాయబద్ధంగా ఒక తరతరాలుగా వస్తుందండి. మా పెద్దవాళ్ళు చేసేవారు, వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాము. అలాగే మా నుంచి మా తర్వాత తరం వాళ్ళు నేర్చుకుంటారంటారా? నేర్చుకుంటారండి కంపల్సరీగా. ఓకే, మనం చూస్తున్నాం చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ వేడుకలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గ్రామం అంతా ఒకే చోట చేరి ఈ విధంగా వేడుకల్లో పాల్గొనటం నిజంగా ఇదని చెప్పు. మీరు చూస్తే కనుక దుగ్గిరాల గ్రామానికి సంబంధించి ఈ ఫ్రేమ్ చూస్తేనే చాలా కన్నుల ఆనందంగా ఉందని చెప్పుకోవచ్చు, కన్నుల విందుగా ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తం గ్రామం అంతా కూడా ఒకే చోట చేరి హరిదాసులు ఒక పక్క భోగి మంటలు వీటన్నిటితో కూడా చాలా ఆనందంగా భోగి సభ చిన్న మీరు చూస్తే కనుక విజువల్లో చిన్న హరిదాస్ కూడా చిన్న అతను కూడా కూర్చోబెట్టారు. ఒక మొత్తం అంతా కూడా ఈ ఆనంద క్షణాలని మరుపురాని అనుభూతుల్ని ఈ ఏడాది అంతా గుర్తుంచుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ సాగర్.